హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. కొత్తగా దోశలు నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. దోశలు కరకరలాడుతూ రావాలంటే, పేపర్ దోశ లాగా సన్నగా రావాలన్నా మనం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనకు కావాల్సినవి బియ్యము, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, మెంతులు. మినప గుండు తీసుకున్నాను ఇక్కడ నేను. పప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. పప్పు ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే గ్లాస్కి నిండా గోపురం లాగా తీసుకోండి. మినప గుండు కాబట్టి ఇది ఇలా తీసుకున్నాను. అయితే ఇదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల బియ్యము, ఇవి రేషన్ బియ్యము. మనకి దోశలకు ఎప్పుడైనా దొడ్డు బియ్యము, రేషన్ బియ్యం అయితేనే దోశలు మంచిగా వస్తాయి. అదే సన్న బియ్యంతో మంచిగా రావు, ఎందుకంటే సన్న బియ్యంలో జిగి తక్కువగా ఉంటుంది. ఈ రేషన్ బియ్యంలో మీకు జిగి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ గుండు వేసుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు, తర్వాత కొద్దిగా మెంతులు వేసి వీటిని కలిపేసి ఒక 3 టైమ్స్ నీటిలో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 3 టైమ్స్ వాటర్ వేసి చేంజ్ చేసుకొని కడుక్కోవాలి. 3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనము 3 గ్లాసుల బియ్యము, తర్వాత 1 గ్లాస్ గుండు తీసుకున్నాము. అంటే టోటల్ 4 గ్లాసులు కాబట్టి మనము 8 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. లేదంటే చూడండి, ఇలా మనము చేతి పెడితే ఇక్కడ ఈ లైన్ వరకు, మనకి సెకండ్ లైన్ వరకు వాటర్ రావాలి. అంత మాత్రమే వాటర్ వేసుకోవాలి. మరి ఇది నానాలి కదా కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసేయకూడదు, ఎందుకంటే ఈ మినపగుండులో ఉన్న జిగి మొత్తం వాటర్లో వెళ్ళిపోతుంది. ఇలా వేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇవి నానిన తర్వాత ఉన్న వాటర్ యూజ్ చేసుకుంటూ మనము పిండి రుబ్బుకోవాలి. అప్పుడు పిండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని మనము ఇలా కడిగి వాటర్ వేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 to 7 అవర్స్ నానబెట్టుకోవచ్చు. తర్వాత మనము పిండి పట్టుకుందాము. 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చూడండి, మూత తీసి చూస్తాను. బియ్యము, పప్పు మంచిగా ఇలా నానిపోవాలి. చూడండి, మనము చేత్తో ఇలా అంటే కట్ అవ్వాలి. కరెక్ట్గా నానింది. ఇప్పుడు మనము ఈ వాటరు మనము ఇంతవరకు వేసాం కదా, చూడండి. ఇప్పుడు చూడండి, ఇంతవరకే ఉన్నాయి వాటరు. అంటే మనం వేసిన వాటరు ఈ బియ్యంలో నానడానికి సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ వాటర్లో నుంచి బియ్యాన్ని ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనము వాటర్తో సహా వేయకూడదు. ఫస్ట్ కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గ్రైండ్ చేసుకుని తర్వాత వాటర్ యూజ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనము ఈ దోశ పిండిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనము మెత్తగా మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. హోటల్స్ వాళ్ళందరూ కూడా మంచి కలర్ రావడానికి ఇది యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఈ టేబుల్ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ మైదా తీసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని ఈ మైదా మొత్తం వాటర్లో కలిసే విధంగా మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా దోశలు తయారు చేసుకునేటప్పుడు 1 or 2 డేస్కి సరిపోయే పిండి తయారు చేసుకుంటేనే చాలా మంచిది. కొందరు ఒకేసారి 1 kg పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూజ్ చేసుకుంటుంటారు. కానీ అది మన హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు, ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. దాంట్లో మనము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది ఫర్మెంటేషన్ అనేది ప్రాసెస్ అనేది కరెంట్ పోయినప్పుడు కానీ, కరెంట్ ఎప్పుడు ఉన్నా కూడా కొంచెం చేంజ్ అనేది వస్తుంది. కొద్దిగా పులుపు కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనము 1 or 2 డేస్కి సరిపోయేంతనే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా క్లైమేట్ని బట్టి ఇప్పుడు మనము సమ్మర్లో అనుకోండి, మనం పిండి రుబ్బిన తర్వాత ఎక్కువసేపు పెడితే అది పులుపు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు అలా
అంటే పిండి నానాలి కాబట్టి పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మనము ఏ దాంట్లో పిండి అయితే వేసి పెడుతున్నామో దీని కింద ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని దాంట్లో పెట్టుకుంటే మీరు ఒక 7-8 అవర్స్ బయట ఉంచినా కూడా పిండి పులుపు రాదు. అదేవిధంగా మనకి నార్మల్ వస్తుందన్నమాట. మనం దోశ వేసుకోవడానికి సరిపడా పులుపు అనేది వస్తుంది. ఫర్మెంటేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అదే మీరు చలికాలంలో చేసుకున్నట్లయితే అప్పుడు మనకి పిండి పులవడం కష్టం అవుతుంది. కాబట్టి నైట్ పిండి మిక్సీ వేసేటప్పుడే మనం ఈవినింగ్ తయారు చేసుకున్న అన్నం ఉంటుంది కదా, దాంట్లో ఒక స్పూన్ దాంట్లో వేసి మిక్సీ పట్టండి. అప్పుడు మీకు ఈజీగా ఫర్మెంటేషన్ అనేది మంచిగా జరిగిపోతుంది. చలికాలంలో ఆ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా అందరూ కూడా కవర్ చేయరు, చెప్పరు. మన ఛానల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి ప్రతి ఒక్కటి కూడా స్పెషల్గా చెప్పబడుతుంది. అందుకనే ఈ ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మీకు ప్రతి ఒక్క డిష్లో, ప్రతి ఒక్క రెసిపీలో కూడా మీకు తెలియజేయబడతాయి. చూడండి, ఈ విధంగా మనం కలిపి పెట్టుకునే మైదా మొత్తం దీంట్లో వేసేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ దోశ పిండిని కానీ ఇడ్లీ పిండి కానీ నైట్ ఫర్మెంటేషన్ కోసం వదిలేసినప్పుడు ఒకసారి చేత్తో మంచిగా కలుపుకోవాలి. అయితేనే మీకు మంచి ఫర్మెంటేషన్ అవుతుంది. ఎప్పుడు కూడా స్పూన్స్ కానీ ఇలా అంటే గరిటెతో కలుపుకోకూడదు. ఇలా చూడండి, పిండి ఇలా కలిసే విధంగా ఇలా సౌండ్ రావాలి. ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇలా ఒక 5 minutes కలిపేసి మూత పెట్టేసి మనము ప్రిజర్వేషన్ కోసము, ఫర్మెంటేషన్ కోసము ఒక 6 to 8 hours అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక 5 minutes కలిపేసి మూత పెట్టేసి ఉంచుతాము. చూడండి, 8 hours మనము ఫర్మెంటేషన్ కోసం వదిలిపెట్టిన తర్వాత పిండి చూడండి ఎలా పులిసిందో. ఇప్పుడు దీన్ని మనము మంచిగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత పిండి ఇంకొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఇంకొక గిన్నెలో మనకు కావాల్సిన పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఒక 1/2 స్పూన్ చిన్న స్పూన్తో. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కలిసే విధంగా. ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి, గట్టిగా ఉంది. మనం ఇప్పుడు పేపర్ దోశ వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే మీరు మసాలా దోశ వేసేటట్టయితే అంటే పైన మనము మళ్ళీ కారం చట్నీ తర్వాత కూర ఆలు కర్రీ పెడతాం కాబట్టి అది కొంచెం మనకి థిక్ ఉండాలి బ్యాటర్. అప్పుడు మీరు వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనము పేపర్ దోశ కాబట్టి కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, జారుడుగా ఉండాలి. మనం ఇలా గరిటెతో వేస్తే ఈజీగా కిందికి పడిపోవాలి. చూడండి, ఎక్కడ మనకి కట్స్ రాకుండా పడాలి, కింది మధ్యలో కట్ కాకుండా ఇలా పడిపోవాలి. ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట పేపర్ దోశ వేసుకోవడానికి. ఇప్పుడు మనము దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, కొత్తగా దోశలు వేయడం ఎలా నేర్చుకోవాలి అనే వాళ్ళకి. అది మీకు కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. మనము స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ప్యాన్ ఒకసారి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ఆనియన్కి కొద్దిగా నూనె అప్లై చేసుకొని పెనంకి అప్లై చేయాలి. ఇలా దీనివల్ల మనకి దోశ కలర్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి.
చూడండి సన్నగా వచ్చింది దోశ. ఇప్పుడు దీనిపై కొద్దిగా నూనె వేసుకోవాలి. చూడండి దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ నుంచి తీసుకుంటూ రావాలి. చూడండి మంచి కలర్ వచ్చింది. మనము దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాము. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. దానివల్ల చూడండి మన దోశ ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. దీన్ని మనము ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి మంచి కరకరలాడే మంచి కలర్ఫుల్ దోశ రెడీ అయిపోయింది. చూడండి క్రిస్పీగా ఉంది, సౌండ్ కూడా వస్తుంది. దీన్ని మనము పల్లీ చట్నీ తర్వాత ఉల్లికారంతో సర్వ్ చేసుకోవచ్చు. మనము దీని లోపల కూడా కావాలనుకుంటే ఉల్లికారం అప్లై చేసుకొని పల్లీ చట్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియోలోని టిప్స్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.